Hello everyone, this is Srihari. Welcome back to my channel. This is the Linux part 2 video. In part 1 lo we discussed about what is Linux, what is OS, the operating system ఎలా వర్క్ అవుద్ది, different types of operating system, the difference between the Windows, Linux and Mac, అండ్ లైనెక్స్ షేర్ మార్కెట్ అంతా లైనెక్స్ ఎవరు నేర్చుకోవాలి, లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమిటి, ఇది మొత్తం నేను కంప్లీట్గా డిస్కస్ చేశాను. ఇఫ్ యూ వాంట్ ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ లెర్న్ ఇట్. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తారు అంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్. ఇన్ టుడేస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డీప్ డైవ్ ఇన్ టు సమ్ లైనెక్స్ కమాండ్స్. బిఫోర్ వీఆర్ గోయింగ్ టు commands, we'll discuss simple definition. Linux works differently from Windows. Instead of clicking the icons and menus, use the test command in the terminal. సింపుల్గా చెప్పాలంటే మనకు ఇది విండోస్ అనుకోండి. విండోస్ లైనెక్స్. విండోస్ ఈజ్ మన GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. లైనెక్స్ ఈజ్ ద CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. అంటే ఇప్పుడు నేను నాకు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేయాలనుకో, డైరెక్ట్ నేను ఓపెన్ చేస్తున్నా. దిస్ ఈజ్ మై GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దిస్ పీసీ నా ఫోల్డర్లో ఇక్కడ సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది. ఇక్కడ నేను సి డ్రైవ్లో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నేను డైరెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ క్లిక్ చేస్తే ఫోల్డర్ క్రియేట్ అయిపోద్ది. ఒకవేళ నేను రిమూవ్ చేయాలి అన్న డైరెక్ట్ రైట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది, డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది. కానీ మనకు లైనెక్స్లో అలా ఉండదు. వీ నీడ్ టు డూ ఇట్ ఎవ్రీథింగ్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్ CLI. దిస్ ఈజ్ మై లైనెక్స్ మిషన్. ఇప్పుడు నేను సింపుల్గా ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అంటే ఇప్పుడు నేను నా హోమ్లో ఉన్నానని మనకు సింపుల్గా తెలుస్తుంది. అదే కానీ మన విండోస్లో అయితే, అదే కానీ మన లైనెక్స్లో మనం ఎక్కడ ఉన్నాము అని చూడడానికి వీ నీడ్ టు రన్ ది కమాండ్ దట్ ఈస్ PWD అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. దిస్ ఈజ్ మై లైనెక్స్ టెర్మినల్ గాయస్. వెల్కమ్ టు ద ఉబంటు. దిస్ ఈజ్ మై ఉబంటు OS మిషన్ PWD. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? హోమ్ శ్రీహరి అనే యూజర్లో ఉన్నాను. దిస్ ఈస్ ఇంకొకటి మనకు నా విండోస్లో ఇది మొత్తం ఉంది. నా సి డ్రైవ్లో ఏది ఇన్పుట్, ఇంటెల్, న్యూ ఫోల్డరు, ప్రైమ్ 10, ప్రోగ్రామ్ ఫైల్స్ 86, ప్రోగ్రామ్ డేటా ఇది మొత్తం ఉంది. అదే కానీ నువ్వు మన లైనెక్స్లో చూడాలి అంటే LS కమాండ్ ఇస్తే నా దాంట్లో ఆటోమేటిక్ యూజర్ అకౌంట్ క్రియేటర్, corn.sh, fur.sh, మ్యాక్, లైనెక్స్, మానిటరింగ్ ఇది మొత్తం ఫోల్డర్స్ ఉన్నాయి. సో విల్ డిస్కస్ వన్ బై వన్. సో అవర్ ఫస్ట్ కమాండ్ is the PWD. షోస్ ది కరెంట్ లొకేషన్ అంటే నువ్వు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నావో ఇట్ విల్ షో. సెకండ్ కమాండ్ is the LS. LS means list. Along this LS-A, LS-L, LS-H, LH. LS-A అంటే ఇట్ విల్ షో ఆల్ ది ఫైల్స్ ఇంక్లూడింగ్ డాట్ ఫైల్స్ కూడా ఇట్ విల్ డిస్ప్లే. LS-L అంటే ఆ ఫైల్ ఉండే పర్మిషన్ కంప్లీట్గా ఏమేమి ఉంది, ఎవరు క్రియేట్ చేశారు, యూజర్ ఎవరు అనేది, ఆ ఫైల్ సైజ్ ఎంత, ఇది కంప్లీట్ చూపిస్తుంది. LS-LH అంటే ఇట్ విల్ షో ద ఇన్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. హెచ్ అంటే హ్యూమన్ విల్ షో యూ. LS యూ ఫైన్. అదే కానీ LS-A అంటే హియర్ డాట్ ఫైల్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే ఇచ్చేస్తుంది. జస్ట్ మనం LS క్లిక్ చేస్తే ఇట్ ఓన్లీ ఆటోమేటిక్ యూజర్ అకౌంట్ క్రియేషన్, లైనెక్స్ మానిటరింగ్ అండ్ యాన్సిబుల్ క్విక్ స్టార్ట్ ఓన్లీ ఇది మాత్రమే చూపిస్తుంది. అదే కానీ LS-A క్లిక్ చేస్తే డాట్ ఫైల్స్ కూడా చూపిస్తున్నాయి. హియర్ డాట్ యాన్సిబుల్, AWS, Azure, bash history, bash logout. That is A means all. Now LS-L. See here total files.
ఇక్కడ ఈ DRWRX ఇది మొత్తం విల్ డిస్కస్ ఇన్ ఫ్యూచర్. ఈ ఈ ఫైల్స్కు యూజర్ ఎవరు, అడ్మినిస్ట్రేటర్ ఎవరు, ఇది ఎవరు క్రియేట్ చేశారు అంటే శ్రీహరి. పర్మిషన్స్, దిస్ ఈస్ ద పర్మిషన్స్. ఈ ఫైలుకు నీ ఈ ఫై ఈ ఫైలుకు ఈ యూజర్కు ఏం పర్మిషన్స్ ఉన్నాయనేది ఇట్ విల్ డిస్ప్లే. దిస్ ఈస్ ద పర్మిషన్స్, దిస్ ఈస్ ద యూజర్, దిస్ ఈస్ ద గ్రూప్స్, దిస్ ఈస్ ద ఫైల్ సైజ్, దిస్ ఈస్ ద టైమ్ అండ్ డేట్. See, this is the year, this is the file name. ls-lh, this is my next command. It show the file size, like it's kbs and mgs. H means human readable format. 70 MB ఉంది మన total files. Okay, I think you are good with this ls command. We'll moving to the next command, cd. cd means change directory, చేంజ్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే మనము సింపుల్గా ఇప్పుడు నా విండోస్లో ఉన్నాను. ఇప్పుడు దిస్ ఈజ్ ద రెజ్యూమ్ అనేది నా ఫోల్డర్. ఇక్కడ నుంచి నేను వేరే ఫోల్డర్లోకి వెళ్ళాలి. సికి వచ్చా రికవరీ ఫోల్డర్లోకి వెళ్ళా. సేమ్ ఇలానే మనకు లైనెక్స్లో కూడా ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడున్నా, శ్రీహరి అనే యూజర్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏది ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్ అనే ఫోల్డర్లోకి మనం వెళ్ళాలంటే సిడి లైనెక్స్. ఇప్పుడు నేను లైనెక్స్ అనే ఫోల్డర్లో ఉన్నా. ఈ లైనెక్స్ ఫోల్డర్లో ఏముంది, ఏం లేదు, నథింగ్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్. ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే హోమ్లో ఉన్నా. ఈ హోమ్లో ఏమేముంది, శ్రీహరి అనే యూజర్ ఉంది. ఇప్పుడు నేను అగైన్ ఈ శ్రీహరి అనే యూజర్లోకి వెళ్ళాలి అంటే సిడి శ్రీహరి 99 ఎంటర్. ఇప్పుడు నేను ఎక్కడున్నా, శ్రీహరి అనే ఫోల్డర్లో ఉన్నా. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ సిడి. సిడి మీన్స్ చేంజ్ డైరెక్టరీ. అదే కానీ సిడి డాట్ ఇస్తే మనం ప్రీవియస్ ఫోల్డర్కి వస్తాం, బ్యాక్ వస్తాం. అదే కానీ మనం 2 స్టెప్స్ బయటికి రావాలి అంటే సిడి డాట్ // ఇస్తే మనం ఇక్కడ టూ స్టెప్స్ బయటకు వస్తాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, రూట్ ఫోల్డర్లో ఉన్నాం. ఎక్కడున్నామంటే pwd రూట్. డిస్కస్ రైట్. ఇలా మనకు బ్యాక్ స్లాష్ ఉంటే ఇది మనం ఎక్కడున్నామంటే రూట్లో ఉన్నామని. ఓకే, అవర్ నెక్స్ట్ కమాండ్ ఈజ్ ద make directory. That is make directory అంటే to create new directory or else folder. See, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, రూట్లో ఉన్నా. ఇప్పుడు నేను రూట్లో క్రియేట్ చేయాలి అంటే మేక్ డైరెక్టరీ శ్రీహరి. వీఆర్ గెట్టింగ్ ది ఎర్రర్. ఎందుకంటే రూట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉండాలి. సో ఇప్పుడు నేను ఈ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ నాకు ఉంది, కానీ నేను ఇక్కడ క్రియేట్ చేయను. సో ఐఎమ్ గోయింగ్ విత్ మై యూజర్ ప్రొఫైల్. ఇప్పుడు నేను ఏం చేయాలి, సిడి హోమ్ శ్రీహరి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే ఇప్పుడు శ్రీహరి ఫోల్డర్లో ఉన్నా. అదే కానీ ఇక్కడ నేను క్రియేట్ చేస్తా మేక్ డైరెక్టరీ శ్రీహరి. It is created. We'll check ls. See here, శ్రీహరి అనే ఫోల్డర్ క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే, leave it. Now we are going to create the another folder. Make directory. ఏం క్రియేట్ చేద్దాం, లైనెక్స్ క్రియేట్ చేద్దాం. సో నా కాడ ఆల్రెడీ లైనెక్స్ ఉంది, దాన్ని నేను ఇప్పుడు రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేయడానికి rmdir Linux and శ్రీహరి. ఇప్పుడు నేను 2
ఫోల్డర్స్ నేను డిలీట్ చేసా. ఇక్కడ చూస్తే లైనెక్స్ ఫోల్డర్ మనకు కనిపించదు అండ్ శ్రీహరి ఫోల్డర్ కూడా మనకి ఇక్కడ కనిపించదు. ఇప్పుడు నేను లైనెక్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. మేక్ డైరెక్టరీ లైనెక్స్. ఇప్పుడు మనం ఈ లైనెక్స్ ఫోల్డర్లోకి వెళ్దాం. సిడి లైనెక్స్. ఈ లైనెక్స్లో ఏముంది? ఏమీ లేదు. సో వీ కెన్ క్రియేట్ ది వన్ ఫైల్. టచ్ న్యూ ఫైల్. ఈ న్యూ ఫైల్లో ఏముంది? టచ్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, చేంజింగ్ ది కలర్. టచ్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు క్రియేట్ ఏ న్యూ ఫైల్స్. లైక్ మేక్ డైరెక్టరీ ఎందుకు క్రియేట్ చేస్తాం? టు క్రియేట్ ది ఫోల్డర్స్. టచ్ ఎందుకంటే టు క్రియేట్ ది ఫైల్స్. ఇప్పుడు మనం ఈ ఫైల్లో ఏముంది చూడాలంటే క్యాట్ కమాండ్ యూజ్ చేస్తాం. క్యాట్ టు డిస్ప్లే ద అవుట్పుట్. క్యాట్ new file. Nothing is there in that new file. So we need to write something in the new file. For that vim new file. It will opening the text editor. Insert. This is Linux tutorial by Srihari Malapati. Then we want to save it. Escape : W means save, Q means quit, exclamatory. ఇప్పుడు మనం ఈ న్యూ ఫైల్లో ఏముంది? క్యాట్ న్యూ ఫైల్. దిస్ ఈజ్ లైనెక్స్ ట్యుటోరియల్ అండ్ బై శ్రీహరి మాలపాటి. Okay, we can create the another folder. Make director. I am going back. I am creating the new folder here. Make directory Windows. ఈ విండోస్ ఫోల్డర్లో ఏముంది? సిడి Windows. Nothing is there in the inside of Windows folder, right? So ఇప్పుడు మనకు లైనెక్స్ ఫోల్డర్లో ఏముంది? ఇన్సైడ్ మై లైనెక్స్ సిడి లైనెక్స్ అన్లెస్ మనకు న్యూ ఫైల్ ఉంది. అదే కానీ మనకు అదే మన విండోస్లో ఏమీ లేదు. ఓకే, మనం ఇప్పుడు విత్ కాపీ కమాండ్ యూజ్ చేసి మనము మన లైనెక్స్ ఫోల్డర్లో ఉండే న్యూ ఫైల్ని మన విండోస్ ఫోల్డర్లో కూడా మనం మూవ్ చేస్తాం. దీనికి మనం యూజ్ చేసే కమాండ్ ఏమిటి అంటే cp creating a copy of a file in the new location. Copy source and destination. అంటే will show you simply cd back. ఇప్పుడు నేను cp means copy Linux new file and Windows. What is this? ఇది ఏమిటంటే కాపీ మీన్స్ వీఆర్ క్రియేటింగ్ ది కాపీ. దిస్ ఈజ్ ద సోర్స్ ఫైల్. అంటే ఈ న్యూ ఫైల్ ఎక్కడుంది? ఈ ఫోల్డర్లో ఉంది. మన డెస్టినేషన్ ఏమిటి? విండోస్. సో వీఆర్ గివింగ్ దట్.
సో ఇప్పుడు మనం ఈ విండోస్ ఫోల్డర్లోకి వెళ్ళి మనం చెక్ చేద్దాం. సిడి విండోస్, సి హియర్ ls న్యూ ఫైల్, cat new. This is Sri Linux tutorial by Srihari Malapati. This is the power of Linux. We can manage entirely in through the command prompt only, like terminal only. See, ఇప్పుడు మనం ఈ న్యూ ఫైల్ అనేది ఏది వేరే ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఇంకొకటి మేక్ డైరెక్టరీ, ఏం పెడదాం, సరే లైనెక్స్ 2. ఈ సిడి లైనెక్స్ 2 ls ఏమీ లేదు కదా. ఇప్పుడు మనం లైనెక్స్లోకి వెళ్దాం. లైనెక్స్లో న్యూ ఫైల్ ఉంది, ఈ లైనెక్స్ 2లో ఏమీ లేదు. సో ఇప్పుడు మనం కంప్లీట్గా లైనెక్స్లో ఉండే ఫైల్ని కంప్లీట్గా లైనెక్స్ 2లోకి మూవ్ చేస్తాం. మనం ఇప్పుడు కాపీ చేయట్లేదు, కంప్లీట్గా మూవ్ చేస్తుంటాం. అప్పుడు మూవ్ చేయడానికి mv మీన్స్ మూవ్ లైనెక్స్ న్యూ ఫైల్ లైనెక్స్ 2 will check cd linux ls. మనకు ఇప్పుడు లైనెక్స్ అనే ఫోల్డర్లో మనకు ఎటువంటి ఫైల్స్ లేవు. మనకు ప్రీవియస్గా ఇక్కడ లైనెక్స్లో ls క్లిక్ చేస్తే మనకు న్యూ ఫైల్ అనే ఒక ఫైల్ ఉంది. అదే కానీ మనం ఇక్కడ మూవ్ చేసినాం కాబట్టి మనకి ఇక్కడ కనిపించట్లేదు. ls అంటే ఇట్ ఈస్ నథింగ్, వీఆర్ గెట్టింగ్ అవుట్పుట్. సో I am come back and I am going to the Linux 2 folder. ఇందులో ls న్యూ ఫైల్ మనం ఇక్కడ చూస్తే మనకు Linux 2లో ls అని క్లిక్ చేస్తే మనకు అక్కడ ఏమీ లేదు. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ న్యూ ఫైల్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ కంప్లీట్గా మూవ్ చేసాం కాబట్టి దెన్ cat న్యూ ఫైల్. దిస్ ఈస్ ద Linux tutorial by Srihari Malapati. So we discussed about in today's video command what is the pwd, ls, cd, make directory, remove directory. రిమూవ్ డైరెక్టరీ మనం ఇంకా డిస్కస్ చేయలేదు కదా. సో ఇప్పుడు నేను ఈ లైనెక్స్ 2 ఫోల్డర్ అనేది నేను రిమూవ్ చేయాలి అనుకుంటాను. cd rmdir linux 2. we are getting the error ఏది, failed to remove the linux 2 directory is not empty. అంటే దాంట్లో సంథింగ్ ఏదో ఉంది. సో మనం కంప్లీట్గా డిలీట్ చేయలేము. సో ఐఎమ్ గోయింగ్ టు ఇన్సైడ్ ది లైనెక్స్ 2 ఫోల్డర్. ఏముంది, ls న్యూ ఫైల్. ఈ న్యూ ఫైల్ని మనం రిమూవ్ చేయాలంటే rm న్యూ ఫైల్ ls. ఈ ఫైల్ని మనం డిలీట్ చేసేసాం. ఇప్పుడు cd బ్యాక్ దెన్ rm డైరెక్టరీ లైనెక్స్ 2. ఇప్పుడు మనం రిమూవ్ చేసేసాం. సో ls క్లిక్ చేస్తే ఇప్పుడు ఓన్లీ లైనెక్స్ అండ్ విండోస్ ఉంది. అది లైనెక్స్ 2 అనేది మనకు లేదు. లైనెక్స్ 2 అనే ఫోల్డర్ వీఆర్ డిలీటెడ్. లైనెక్స్ కూడా డిలీట్ చేద్దాం. rmdir లైనెక్స్. నౌ ls Linux also deleted here. ఓకే, ఇక్కడ మనం మ్యాక్ కూడా డిలీట్ చేద్దాం. మ్యాక్ ఫోల్డర్ ఉంది కదా ఇక్కడ, ఈ మ్యాక్ ఫోల్డర్ కూడా డిలీట్ చేద్దాం. rmdir మ్యాక్. సేమ్ దిస్ మ్యాక్ డైరెక్టరీ ఈజ్ నాట్ ఎంప్టీ. ఏం చేయాలి, cd మ్యాక్ ఫోల్డర్లోకి వెళ్ళి ఏముంది, ఇందులో న్యూ ఫైల్ ఉంది. సో ఈ న్యూ ఫైల్ని మనం రిమూవ్ చేయాలి. rm న్యూ ఫైల్ డిలీట్ చేసేసినాం. సో ఇప్పుడు rm డైరెక్టరీ మ్యాక్ రిమూవ్ అయిపోయింది. ls లైనెక్స్ లేదు అండ్ మ్యాక్ లేదు. వి డిలీట్ ది
this all things. So this is the basic navigation commands in the terminal. Now we are going to discuss about the file system navigator in commands. ఈ ఫైల్ సిస్టమ్ ఎలా, దిస్ ఈజ్ ద లైనెక్స్ ఫైల్ సిస్టమ్. మనకు లైనెక్స్లో ఇలా దిస్ ఈజ్ ద రూట్, ఇది ఉంటే దిస్ ఈజ్ రూట్ డైరెక్టరీ. ఈ రూట్ డైరెక్టరీలో ఏమేమి ఉంటాయంటే మనకు see here, this is bin, sbin, etc, .dev, pros, var, temp. ఇన్ని ఫైల్స్ ఉంటాయి. temp, user, home, boot, lib, optional, mount, media, srv. ఈ ఫైల్స్ మొత్తం ఏమిటి అంటే ఫస్ట్ ఏముంది బిన్ అంటే ఇది యూజర్ బైనరీస్ ఉంటాయి. ఇందులో యూజర్ బైనరీస్ అంటే ఒక యూజర్, నేనే యూజర్ని, నేను లాగిన్ చేయాలి అంటే సమ్ బైనరీస్ నేను రైట్. సో ఎస్బిన్ అంటే సిస్టమ్ బైనరీస్, ఈటీసీ మీన్స్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. డెవ్ మీన్స్ డివైస్ ఫైల్స్, proc means process files, var means variable files, tmp means temporary files, user program files, home directory, bootable files, libraries, system libraries, otp, optional apps, mount directory, media, removal media, srv, serving data. ఇది మొత్తం ఈ లైనెక్స్ ఫైల్ సిస్టమ్ ఉంటుంది. సింపుల్, మనకు దిస్ ఈజ్ ద ఫైల్ ఎక్స్ప్లోరర్ ఫర్ విండోస్. విండోస్లో ఏముంది, నాకు సి ఉంది, డి ఉంది. సిలో ఏమున్నాయి, మొత్తం ఉన్నాయి కదా. ప్రోగ్రామ్ ఫైల్స్ 86, ప్రోగ్రామ్ డేటా, రికవరీ, టెంప్, యూజర్, విండోస్. సేమ్ లైక్ దట్ లైనెక్స్లో కూడా ఈ రూట్ డైరెక్టరీలో బిన్ను, ఎస్బిన్ను, ఈటీసీ, డెవ్ ఈ మొత్తం ఉంటాయి. విల్ డిస్కస్ నౌ. ప్రెజెంట్ నేను ఎక్కడున్నాను, ఈ pw హోమ్ శ్రీహరి అనే యూజర్లో ఉన్నాను. నేను ఇప్పుడు నా రూట్ డైరెక్టరీకి వెళ్తున్నా, cd /pwd. ఇప్పుడు నేను ఎక్కడున్నా, రూట్లో ఉన్నా. ఇప్పుడు ls క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డాకర్, బిన్, మనం ఇక్కడ ఏమేం డిస్కస్ చేసామో బిన్, డెవ్, హోమ్, లిబ్, లైబ్రరీస్, lib64, మౌంట్, proc, ప్రాసెస్, రన్, snap, zip, user, linux, bootable files, init, libraries, media, otp, root, sbin, srv, temp, variables. ఇది మొత్తం ఉన్నాయి కదా. ఇప్పుడు ls-a డాట్ ఫైల్స్ కూడా డిస్ప్లే చేస్తాయి. ls-l ఈ లైనెక్స్, డాకర్, బిన్ వీటికి యూజర్స్ ఎవరు, రూట్, పర్మిషన్స్, ఏం పర్మిషన్స్ ఉన్నాయి, ls-lh 4k ఫైల్స్. ఇది ఎప్పుడు క్రియేట్ అయినాయి, మొత్తం ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ ఆల్ అవర్ రూట్ ఫైల్. సరే, ఇప్పుడు నేను నా రూట్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. cd రూట్ పర్మిషన్, ఎందుకంటే నేను ఇప్పుడు యూజర్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను sudo su, ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్లో ఉన్నాను, ఇప్పుడు రూట్లో ఉన్నాను. ఇప్పుడు నేను pwd రూట్లో ఉన్నాను. సో రైట్ ls, ఇప్పుడు నేను cd రూట్ ls. ఈ రూట్లో నాకు ఏముంది, లేదా pwd క్లిక్ చేద్దాం. నేను ఇప్పుడు రూట్లో ఉన్నా, మై రియాక్ట్ యాప్ అండ్ స్నాప్ అని ఉంది. లేదా నేను ఇప్పుడు హోమ్లోకి వెళ్దాం, cd /cd హోమ్. ఈ హోమ్లో ఏముంది, శ్రీహరి అనే యూజర్ ఉంది. దెన్ cd. ఓకే, ఇప్పుడు మనం
బైనరీ ఫోల్డర్లోకి వెళ్దాం. సిడి బిన్ ఎల్ఎస్. ఈ బైనరీస్లో చూస్తే మనకి ఇక్కడ లాట్ ఆఫ్ బైనరీ ఫైల్స్ ఉన్నాయి. See here, mount point, then cd has been ls. These all are the system binaries. See, so this నేను ఇప్పుడు ఈ రూట్ లోంచి బయటకు వస్తాను, ఎగ్జిట్. సో ఇప్పుడు నేను అగైన్ నా యూజర్లోకి వచ్చాను, ఎక్కడున్నా నా రూట్లో ఉన్నా. విల్ డిస్కస్ అబౌట్ ది లైనెక్స్ permissions and how to set the file permissions. In Linux, file permissions decide to who can read, write and run the files and folders. Like simple గా చెప్పాలంటే మనం అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇవ్వడం. They keep your system safe and secure, so only the right people can make the changes. First command is the chmod, means change mode, plus read, write, execute ఫైల్ నేమ్. అంటే ఈ ఫైల్కు సరే ఒక ఫైల్ ఉంది మనకు, ఈ ఫైల్కి రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వడం. ప్లస్ అంటే టు గివ్ ద యాక్సెస్, క్యూ. అదే chmod మైనస్ రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ డైరెక్టరీ నేమ్ అండ్ రిమూవ్ ఆల్ పర్మిషన్స్. అంటే మైనస్ మీన్స్ టు రిమూవ్ యాక్సెస్, ప్లస్ ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్, మైనస్ wx ఫైల్ నేమ్ అంటే టు రిమూవ్ ద రైట్ అండ్ ఎగ్జిక్యూట్. సింపుల్గా చెప్పాలంటే ప్లస్ అంటే టు గివ్ ద పర్మిషన్స్, మైనస్ రిమూవ్ పర్మిషన్. హార్ అంటే రీడ్ యాక్సెస్, డబ్ల్యూ అంటే రైట్ యాక్సెస్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ యాక్సెస్. ఓకే, బేసిక్ రీడ్ మీన్స్ టు రీడ్ ద కంటెంట్స్, రైట్ ఆర్ మాడిఫై అంటే మనకు రైట్ యాక్సెస్ ఉంటే వీ కెన్ రైట్ అండ్ మాడిఫై ది ఫైల్స్. ఎగ్జిక్యూట్ అంటే వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్. ఓనర్ అండ్ ద పర్మిషన్స్ ఆఫ్ ది గ్రూప్స్. మనకు లైనక్స్లో 3 types ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. దట్ ఈస్ ఓనర్ అంటే దట్ ఈస్ ద యూజర్, సెకండ్ వన్ గ్రూప్, థర్డ్ వన్ ఈస్ ద అదర్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్ గ్రూప్, థర్డ్ వన్ ఈస్ ద అదర్స్. ఈ అదర్స్కు see here, we discuss right. ప్లస్ అంటే we add the permissions, మైనస్ అంటే remove the permission, equal to set the permissions to the specific values. ఈ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ అంటే ఏమిటి, డిస్కస్ వన్ బై వన్ హియర్. వాట్ ఆర్ ది పర్మిషన్ గ్రూప్స్ ఇన్ లైనక్స్? ఫస్ట్ యూ మస్ట్ think of those 9 characters of these set the characters. ఈ 9 characters అంటే ఏమిటి, will show you. Or else will display you now only. See the box one, each of these 3 RWS characters, it's refers to the different operations you can performing on the file. సింపుల్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, క్లియర్ ఎల్ఎస్, అక్కడ డాకరు, ఓకే
ls-lh. See here, ఈ డాగర్ అనే ఫోల్డర్ ఉంది. కాపీ, see now, ఇది మొత్తం ఎన్ని ఫైల్స్ ఉంది? See 9 characters we said, right? 1 2 3 4 5 6 7 8 9, సారీ 10 ఉంది. 3 3 6 9 10 ఉంది. 10 is the, it shows the directory. D means directory. Will show you another. L means root directories. సో దిస్ ఈ డైరెక్టరీకి సింపుల్. ఇక్కడ ఏమేమి ఉంది? ఇన్సర్ట్ permissions to D RWXR -XR -X. ఇక్కడ D means, change the color, the D means directory. ఓకే, దెన్ R, ఇక్కడ మనకు దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. RWX, దెన్ R-X, R-X, 3 పార్ట్స్. ఎందుకు? ఫస్ట్ ఇది రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఫుల్ పర్మిషన్ ఉంది. ఇందులో మనకి ఇక్కడ ఓన్లీ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రమే ఉంది, రైట్ పర్మిషన్ లేదు. ఇక్కడ కూడా సేమ్ రీడ్ ఎగ్జిక్యూట్ ఉంది మాత్రం, దెన్ పర్మిషన్ లేదు. ఇది ఎవరు? రూట్ అంటే ఇది వచ్చేసి యూజర్, ఇది వచ్చేసి సిస్టమ్ లైబ్రరీస్. ఈ డాకర్ అనేది సైజ్ ఇది ఎప్పుడు క్రియేట్ అయింది? March 5, 2024 డాకర్. This is the file name. See, this is the first one is the owners. See here, first one is the users, groups, others. First owners we discussed, right? మనకి ఇక్కడ ఈ యూజర్ పర్మిషన్స్ లో మనకు 3 టైప్స్ ఉంటాయి: ఓనర్స్, గ్రూప్స్ అండ్ అదర్స్. సేమ్ లైక్ owners, the permission applies the exclusively to the individual who own the files and the directories. Group permissions can be assigned to the specific user of the groups, impacting only those within the particular group. All users, these permissions applies the universally to all the users in the system, presenting the highest security risk. Assigning the permissions to the users done the continuously to the prevent the potential security vulnerabilities. See, right? User group and the other options. U means users, G means group, O means others, A means all. ఇప్పటికే ఇది లాంగ్ వీడియో అయింది. ఈ పర్మిషన్స్ మొత్తం ఎలా సెట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో వి విల్ డిస్కస్. ఈ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, వీటిని ఎలా సెట్ చేయాలి, వీటికి వీటికి 7 లైక్ 7 కంటిన్యూగా 777 అంటే ఏమిటి, ఈ ఫైల్స్ అంటే ఏమిటి, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, దీని నెంబర్స్ ఏమిటి, విల్ డిస్కస్ వన్ బై వన్. సో in tomorrow's video, if you found interesting, please like and subscribe my channel. ఇప్పటికే ఇది లాంగ్ అయింది, సో విల్ డిస్కస్ ఇన్ టుమారోస్ వీడియో. థ్యాంక్ యూ.